ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చక్రం తిప్పడమే కారణమని తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. కాగా 36 డివిజన్లను బీజేపీ గెలిచింది. అయితే కార్పొరేషన్ పీఠం గెలవాలంటే 35 డివిజన్ల మెజారిటీ అవసరం. ఇక్కడే బండి సంజయ్ తన రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రెబెల్స్ గా పోటీ చేసి గెలిచిన మరో ఇద్దరు కూడా సంజయ్ ను కలిసి మద్దతు తెలిపారు. మరో ఇండిపెండెంట్ కూడా వారి బాటే పట్టారు. దీంతో బీజేపీ బలం 35కు చేరుకుంది. మరో 5 ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఇవాళ బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సునీత, అయితే కరీంనగర్ కార్పొరేషన్ అయితే దాదాపు బీజేపీకి కైవసం చేసుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లకు గాను బీజేపీ అయితే మొదటగా నిన్న కౌంటింగ్ పూర్తయ్యేసరికి అయితే 30 స్థానాల్లో అయితే బీజేపీ అయితే గెలుపొందిన పరిస్థితి కనిపించింది. ఇటు మ్యాజిక్ ఫిగర్ అంటే దాదాపు పీఠ దక్కించుకోవాలంటే 34 స్థానాలు అయితే కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకు బీజేపీకి 30 స్థానాలు కావడంతో మరో 4 స్థానాలు అయితే తగ్గింపు అయింది. అయితే ఇందులో హంగ్ ఏర్పడింది. అయితే ఇటు ఏ పార్టీకి కూడా సరైన మెజార్టీ రాకపోవడంతో ఇటు హంగ్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ స్థానికంగా అయితే చక్రం తిప్పారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మొదటి నుంచి కూడా కరీంనగర్ గడ్డపై ఇటు కాషాయ జెండా ఎగిరేస్తానంటూ కూడా బండి సంజయ్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక అక్కడ ఏదైతే బీజేపీ రెబల్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అప్పుడే చక్రం తిప్పి వెంటనే కౌంటింగ్ పూర్తయిన వెంటనే కూడా 4 ఇండిపెండెంట్లను ప్లస్ ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అయితే బీజేపీలోకి చేర్చుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇటు 13వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించిన తెల్లలక్ష్మి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన విఫల సాయి జ్యోతి బీజేపీలో అయితే చేర్చారు. వీరిద్దరు అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సునీల్ రావు సమక్షంలో అయితే కాషాయ కండువా కప్పి అయితే ఆహ్వానించడంతో బీజేపీ బలం అనేది 35 స్థానాలకు చేరింది. అయితే మెజార్టీ స్థానాలు అంటే మేయర్ స్థానానికి సరిపడా అయితే సీట్లు అయితే సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు పూర్తి స్థాయిలో ఎక్సెప్షన్ ఓట్లు అయితే మరో కీలకంగా ఇటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ తో పాటు కవంపల్లి సత్యనారాయణ, బండి సంజయ్, ఇటు చొప్పదండి ఎమ్మెల్యే కూడా వినియోగించుకున్న అవకాశం ఉంటున్న పరిస్థితుల్లో స్థానికులు ఎక్సెప్షన్ ఓటు వేసే విధంగా కూడా అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బండి సంజయ్ కూడా అవకాశం ఉంటుంది. అయితే దాంతో మనకు 36 స్థానాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీలు కూడా అంజిరెడ్డితో పాటు మరొకరు ఉన్న మల్కా కుమ్రయ్య ఉండడంతో వారి కూడా ఎక్సెప్షన్ ఓటు అయితే మెంబర్ అయితే ఉంటుంది. అయితే దానికి స్థానికత ఉన్నా లేకపోతే హైదరాబాద్ లో ఉన్న వారికి కూడా వేసుకునే అవకాశం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరొకటి విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇతరులు అయితే దాదాపు సుమారు 8 మంది పైగా గెలుపొందడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో వారిని కూడా ఈ రోజు బీజేపీ సమక్షంలో మరో 5 అయితే ఈ రోజు చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు సుమారు 40 స్థానాలకు కూడా బీజేపీ అయితే చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత, దాదాపు బీజేపీలో ఎప్పటి నుంచో కూడా కరీంనగర్ గడ్డపై కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యత కొనసాగిస్తారని చెప్పేసి అభివృద్ధి దిశగా కూడా ముందుకు తీసుకెళ్తానంటూ కూడా బండి సంజయ్ అయితే చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ మరోసారి రానున్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ గడ్డపై కూడా కాషాయ జెండా ఎగిరేస్తామంటూ కూడా బండి సంజయ్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే
జిహెచ్ఎంసీని రేవంత్ రెడ్డి ముక్కలు చేశారంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాల్ట అదే మరణ శాస్త్రం కాబోతుందంటూ కూడా బండి సంజయ్ అయితే తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పిన ప్రకారం ఎగరవేశామంటూ కూడా సవాలైతే వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నెల్ లేని విధంగా కూడా మోదీపై నమ్మకంతో కూడా కరీంనగర్ ప్రజలకు గెలిపించిన వారికి శిరస్సు వహించి వందనం చేస్తున్నా అంటూ కూడా చెప్పారు. ఇటు ఆ కరీంనగర్ కు సంబంధించి కార్పొరేషన్ల విజయం సాధించిన మొత్తం స్థానాలైతే మహాశక్తి అమ్మవారికి అంకితం చేస్తున్నట్టు ఈ విజయం అంకితం చేస్తున్నామంటూ కూడా బీజేపీ బండి సంజయ్ అయితే స్పష్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అవినీతి అక్రమాలకు తావు లేకుండా కరీంనగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాత్రం కాషాయ శ్రేణులు అయితే సంబరాలు అయితే అంబరాన్ని అంటే అని చెప్పవచ్చు. ఇటు సంజయ్ ని భుజంపై వేసుకుని కూడా ఆ నగరం మొత్తం సంబరాలు అయితే నిర్వహించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కై ఎన్నో కుట్రలు చేసి బీజేపీని అధికారంలోకి మేయర్ పీఠ దక్కించుకోకుండా ఎన్నో కుట్రలు చేసి ఓటుకు 7,000 చొప్పున పంపిణీ చేసినప్పటికీ కూడా ఓటర్లు తమపై నమ్మకంతో గెలిపించారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన బడేబా ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ను పిలిచి కరీంనగర్ లో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదంటూ కూడా స్పష్టం చేశారు. ఇటు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కూడా తనపై ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ప్రజలు నమ్మకపోయి తమపై నమ్మకంతో కూడా తమకు ఓటేసి కాషాయ జెండా ఎగిరివేసి రికార్డు సృష్టించామంటూ కూడా బండి సంజయ్ అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు రానున్న రోజుల్లో హైదరాబాద్ పై కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా ముందస్తుగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది సునీత. అయితే మరోపక్క గోపి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ కి కానీ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సెకండ్ హైయెస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? సునీత అయితే గత కార్పొరేషన్ ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా కాంగ్రెస్ అనేది 2వ స్థానం అయితే కైవసం చేసుకున్నది. ఇటు కరీంనగర్ లో ఎన్నెల్లే విధంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అయితే 0 స్థానాలకు అంటే ఖాతా తెరవకుండా ఉన్న పరిస్థితిలో మాత్రం ప్రస్తుతం అయితే 14 స్థానాలు అయితే కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితిలో మాత్రం ఈ కరీంనగర్ లో మాత్రం ఎక్కడ లేని విధంగా పెద్ద కీలకమైన నాయకులు ఎవరు లేకపోవడంతో మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు మెజార్టీ స్థానాలు సాధించలేదని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ ఇన్ఛార్జి నియమించినప్పటికీ కూడా అతను కొన్ని రోజుల క్రితం కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇటు అక్కడ పెద్ద కీలక నాయకుడు అనేది లేకపోవడంతో ఈ కార్పొరేషన్ ఎన్నికల ముందు కొన్ని రోజుల ముందే ఇన్ఛార్జిగా వెల్చాల రాజేందర్ రావును అయితే నియమించారు. అయితే అప్పటికి కూడా ఇక్కడ వార్ అనేది అంతర్గత విభేదాలు అయితే స్పష్టంగా కనిపించాయి. ఇటు కాంగ్రెస్ లోపల ఇంతమంది ఉన్నప్పటికీ కీలక నేత లేకపోవడంతో సమన్వయం చేసే నాయకులు లేకపోవడంతో అయితే మోస్తరు కూడా సీట్లు సాధించలేమని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కు వస్తే 9 స్థానాలకే మనకు పరిమితమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు గతంలో 33 స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అయితే అధికారం కోల్పోయాక ఈ 9 సీట్లకే పరిమితమయ్యాయి. కాకపోతే దాదాపు 15కు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అనుకున్నప్పటికీ కూడా ఇటు కరీంనగర్ కార్పొరేషన్ ఓటర్లు మాత్రం విలక్షణ తీర్పు ఇచ్చినని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ సంబంధించి దాదాపు 9 సీట్లకే
పరిమితమైనట్టు కూడా తెలుస్తుంది. అదే ఎంఐఎం సంబంధించి 3 సీట్లకే పరిమితమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు గతంలో 7 సీట్ల వరకు ఉన్న ఎంఐఎం ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 సీట్లకే పరిమితమైంది. ఇటు అక్కడ మెజార్టీ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం అయితే ఇక్కడ కరీంనగర్ లో హాట్ టాపిక్ మారిందని చెప్పవచ్చు. దాదాపు మీ ఇతరులు అయితే 8 స్థానాలు పైగా గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి అయితే ఇటు హోరాహోరీ పోటీ నెలకొందని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో మాత్రం బీజేపీ కార్పొరేషన్ అయితే బీజేపీ వశమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీకి సంబంధించి మరో 2 స్థానాల్లో కూడా పోటాపోటీగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఇటు రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి 12 స్థానాలకు గాను 12 వార్డులకు సంబంధించి 5 వార్డులలో బీజేపీ, 3 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ గా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా మెజార్టీ స్థానాలు 7 ఉంటే ఇట్ట పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ స్థానికంగా కూడా బీజేపీ పాక వేసే అవకాశం ఉంది. దీనికి గాను మెట్పల్లిలో కూడా 26 వార్డులకు గాను 10 స్థానాలు అయితే మనకు బీజేపీ గెలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఈ మరో 3 స్థానాలు కైవసం చేసుకుంటే ఇది మెట్పల్లిలో కూడా కాషాయ జెండా ఎగురవేసే అవకాశం ఉన్న పరిస్థితిలో ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా చక్రం తిప్పే ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఇండిపెండెంట్ సంబంధించిన నేతలతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో కూడా అరవింద్ చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది అరవింద్ కూడా చక్రం తిప్పినట్టయితే మరో 2 మున్సిపాలిటీలు కూడా బీజేపీ ఖాతాలో నమోదయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.